తమ్ముడు చెల్లి, దురాత్మ అని ఇక్కడ ఉంది. 5వ అధ్యాయం మార్కు సువార్తలో అపవిత్రాత్మ అని ఉంది. 18 సంవత్సరాలు ఎంతమాత్రం నిలబడలేనటువంటి ఆ స్త్రీని పట్టిన ఆత్మ బలహీనపరచు ఆత్మ అని ఉంది. సైతాను రకరకాల రూపాలు ఎత్తుతూ ఉంటాడు. వాడు దురాత్మగా నీలో ప్రవేశించి నీలో ఏ మంచితనము లేకుండా చేయొచ్చు. అపవిత్రాత్మగా నీలో ప్రవేశించి నీలో ఏమాత్రం పవిత్రత లేకుండా చేయొచ్చు. బలహీనపరచు ఆత్మగా నీలో ప్రవేశించి నీలో ఏమాత్రం బలం లేకుండా చేయొచ్చు. శారీరకంగా బలహీనపరచవచ్చు, ఆర్థికంగా బలహీనపరచవచ్చు, మానసికంగా బలహీనపరచవచ్చు. రకరకాల బలహీనతలను తీసుకొచ్చి నీకు నెమ్మది లేకుండా చేయొచ్చు. ఈరోజు నువ్వు ఏ సమస్య కలిగి ఉన్నా ఆ సమస్యకు ప్రధాన కారణం సాతాను. ఆ సైతాన్ను వెళ్ళగొట్టగలిగింది, ఆ సైతాన్ నుంచి విడిపించగలిగింది లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తండ్రి తన కుమారుణ్ణి యేసయ్య దగ్గరకు తీసుకొచ్చి, అయ్యా నీ వల్ల ఏమైనా అవుతుందా అడిగాడు. బాల్యము నుండి వీడు మాకు నరకం చూపించేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, పలు గాయాలతో ఇంటికి వస్తున్నాడు. కొడుకునైతే కన్నాం కానీ సుఖము సంతోషము సౌఖ్యము లేకుండా పోయింది. తమ్ముడు చెల్లి, ఈరోజు మీ అమ్మ లేక మీ నాన్న ఇలాగే ఏడుస్తున్నారేమో. కొడుకునైతే కన్నాము, కూతురు అయితే కన్నాము, కానీ ప్రభువా ఆ కూతురు వల్ల ఏమాత్రము సమాధానం లేదు, సంతోషం లేదు, నా కొడుకు వల్ల ఏమాత్రం మాకు సుఖము సౌఖ్యం లేదు అని వాళ్ళు బాధపడుతున్నారేమో. ఏ దురాత్మ చేత నువ్వు పీడించబడి ఈరోజు అమ్మకు నాన్నకు నరకం చూపిస్తున్నావో, ఏ దురాత్మ చేత నువ్వు బంధించబడి కట్టుకున్న భర్తకు లేక భార్యకు నువ్వు నెమ్మది లేకుండా చేస్తున్నావో, ఆ దురాత్మ నుండి ఈరోజు నువ్వు విడుదల పొందుకుంటే తప్ప నీ జీవితంలో నువ్వు మనిషిగా జీవించలేవు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను గుర్తించలేవు, ఆయన ఆశించినట్టుగా నువ్వు బ్రతకలేవు. ఆ రోజు ఆ తండ్రి వచ్చి అంటున్నాడు, యేసయ్యా నీ వల్ల ఏమైనా అవుతుందా అంటే అర్థం తెలుసా? అన్ని ప్రయత్నాలు చేశానయ్యా, ఎక్కడ నా కొడుకు బాగుపడలా. ఎవరో చెప్పారు నీ దగ్గరకు తీసుకెళ్తే నువ్వు బాగు చేస్తావని, ఆ విశ్వాసంతో నా కుమారుణ్ణి నీ దగ్గరకు తీసుకొచ్చాను, నీ వల్ల ఏమైనా అవుతుందా అని బ్రతిమిలాడాడు. అప్పుడు యేసు ఏమన్నాడంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నా వల్ల అవుతుందా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు, కానీ అసలు నీకు నమ్మకం ఉందా? నేను బాగు చేయగలను అనే నమ్మకం నీకుందా అని యేసు ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడు అతను ఒక మాట అన్నాడండి, చూద్దాం రండి. 24వ వచనము. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమన్నాడు? నమ్ముచున్నానయ్యా. ఏమన్నాడు? నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు బాగు చేస్తావు. వాడు చిన్నప్పటి నుంచి ఏ సమస్యతో అల్లాడిపోతున్నాడో ఆ సమస్యను నువ్వు క్షణంలో తీసేయగలవు. నమ్ముతున్నాను ప్రభువా అని అని ఎలా చెప్పాడట? అపనమ్మకము నాకుండకుండునట్లు సహాయము చేయుమని బిగ్గరగా చెప్పాను. సహాయము చేయుమని అన్న చోట ఒక అంకె ఉంది, చూసారా? కింద ఏముందో చూడండి, అది చాలా విలువైన మాట. ఏముంది? కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాను. యేసు ఒకవేళ బాగు చేయకపోతే ఇక కుర్రవాడు బాగు అయ్యే ఛాన్స్ లేదండి. సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వచ్చావు, ఆ దేవుడే నిన్ను బాగు చేయకపోతే, ఆ దేవుడే నీకు విజయాన్ని ఇవ్వకపోతే, ఆ దేవుడే నీకు సమాధానం ఇవ్వకపోతే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నీకు సమాధానము ఇవ్వలేరు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏమిటి? నిన్ను బాగు చేయగలిగిన, నీ సమస్యను పరిష్కరించగలిగిన, అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా చదువులో అపజయం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం విఫలం కావడం కావచ్చు, ఓటమి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. పరిశుద్ధుడవైన తండ్రి, నీ కృపతో కనికరించు దేవుడవు,
నీ మాటతో బలపరుచు దేవుడవు, నీ వాక్కును పంపి స్వస్థపరిచే దేవుడవు. నీ చేతి స్పర్శకై ఎదురు చూస్తున్న నీ బిడ్డలను ఈ క్షణములోనే నాయనా నీ చేతితో స్పర్శించు నాయనా. నీ హస్తముతో ముట్టి ప్రతి శరీరములో ఉన్న బలహీనతను బాగు చేయుము నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను యేసు చేతికి అప్పగిస్తున్నాను. బలహీనపరచు దురాత్మ, యేసు నామములో నిన్ను బంధిస్తున్నా. అనారోగ్యమును తీసుకుని వచ్చిన దురాత్మ, యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను. నీవు తీసుకొచ్చిన అనారోగ్యాన్ని, రుగ్మతను, బలహీనతను పట్టుకెళ్ళు. యేసు నామములో నిన్ను శాసిస్తున్నాను. యేసుక్రీస్తు మా కొరకు పొందిన దెబ్బల ద్వారా మాకు ఆరోగ్యము అనుగ్రహించబడుతుంది. ఆ వాగ్దానాన్ని మేము చేతబట్టి ఆరోగ్యమును పొందుకుంటున్నాం. ప్రభువా, అడుగుతున్నాను, మా ప్రాణాత్మ శరీరములో పాపము ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నీ రక్తధారలతో మమ్మల్ని శుద్ధీకరించుము నాయన. యేసు నామం పేరట మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, విజయాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నేను మహిమ పరుస్తున్నాము తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.